హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు రౌండ్‌గా రావాలంటే, అంటే పైకి ఎత్తినట్టు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి రౌండ్‌గా రావాలంటే, ఏ విధమైన ట్రిక్స్ పాటించాలనేది అయితే వీడియోలో చెప్తానండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. చూసారు కదా ఎంత నీట్‌గా రౌండ్‌గా వచ్చేసిందో. మనకు కొన్ని అయితే ఖచ్చితంగా ట్రిక్స్ పాటించాలండి ఈ రౌండ్ దగ్గర. ఎందుకంటే లేదంటే పైకి ఎత్తినట్టు కనిపించేస్తది. ఐరన్ చేసినా సరే పైకి లేచుతదనమాట. సో చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో. సో ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి ఇగోండి 12 నెంబర్ థ్రెడ్ అనేది తీసేసుకోండి. నార్మల్ పాదంతోనే వేసేయొచ్చండి. దీనికి సింగిల్ ఫుట్ అయితే అవసరం లేదు. సో ముందుగా అయితే బ్యాక్ పార్ట్ తీసేసుకుని వాటి మీద ఫ్రంట్ పార్ట్లని ఇట్లా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఈ సైడ్ ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేటప్పుడు ఇక్కడ ఇలా ఒకసారి చూసుకోండి. ఇలా చూసుకొని ఇక్కడట ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి, ఈ క్లాత్ అనేది కొంచెం ఇలాగా తీసేయండి. ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా, ఈ విధంగా తీసేస్తే మనకి చంక దగ్గర ఎక్కువ తక్కువ రాదండి, లూజ్ రాదు, కరెక్ట్గా ప్లస్ గుర్తు అంటారు కదండి, అదైతే ఖచ్చితంగా వస్తుంది అనమాట. సో ఇలాంటి టిప్స్ చాలా ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి నా ఛానల్ అనేది చెక్ చేయండి. ఇగోండి రెండో సైడ్ అనమాట. రెండో సైడ్ కూడా ఒకసారి ఇలా చూసేసుకోండి. ఎందుకంటే మనం డాట్ వేస్తాం కదండి, అంటే చంకలో ఉండే డాట్ వేసినప్పుడు ఈ పక్కన కొంచెం క్లాత్ అనేది సైడ్ని కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. అది కట్ చేసేయాలి. అది చేయాలంటే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి ఎంత క్లాత్ ఎక్కువ ఉందో అది చేసేస్తేనే మనకు కరెక్ట్గా కుదురుతుందండి బ్లౌజ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఇక్కడ షోల్డర్ అనేవి జాయింట్ అనేది చేసేసుకోండి. రెండు షోల్డర్స్ కూడా జాయింట్ అనేవి చేసేయండి. చేసేసినాక ఇప్పుడు నీట్గా ఇలా పెట్టేసుకోండి. పెట్టేసుకున్నాక ఇప్పుడు మనము ఏ కలర్ పైపింగ్ వేస్తామో ముందుగానే డిసైడ్ అవుతాం కదా, ఆ క్లాత్ క్రాస్గా తీసేసుకోండి. క్లాత్ని క్రాస్గా తీసేసుకోండి. అయితే నేను ఇప్పుడు సిల్వర్ క్లాత్ అనేది వేస్తున్నానండి. ఇగోండి ఈ థ్రెడ్ ఉంది కదండి, ఈ థ్రెడ్ వచ్చేసి 12 నెంబర్ థ్రెడ్. అంటే ఈ 12 నెంబర్ థ్రెడ్ తీసేసుకుంటే సన్నంగా వస్తుంది, అంటే నార్మల్ పాదమైనా సరే సెట్ అయిపోతుంది అనమాట. సో మిడిల్లో పెట్టండి. మిడిల్లో అంటే ఈ పై క్లాత్ కొంచెం ఎక్కువ రావాలండి, కింద క్లాత్ అయితే కొంచెం తక్కువ రావాలి. ఇక్కడ టిప్ షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ రౌండ్ ఉంది కదా, రౌండ్ ఉండేటప్పుడు నేను చూసారా ఈ లెఫ్ట్ హ్యాండ్ ఉంది కదండి, ఎడమ చెయ్యి, ఈ చెయ్యి వచ్చేసి నేను క్లాత్ మీద పెట్టేసి రౌండ్ని నేను ఇలా తిప్పుతున్నాను అనమాట. మనం వదిలేయకూడదండి, ఈ హ్యాండ్ మూమెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి కార్నర్ దగ్గర, అంటే రౌండ్ తిరిగే దగ్గర. అట్లయితేనే మనకి మనము లాగేసి తిప్పేయకూడదు అనమాట. హ్యాండ్ తోటే ఆ రౌండ్ అనేది ఇలాగా తిప్పితేనే అక్కడట మనకి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా వస్తుంది అనమాట. పైకి ఎత్తినట్టు కనిపించకుండా థ్రెడ్ కూడా నీట్గా కనిపిస్తుంది. మీకు ఫైనల్లో చూపిస్తానులేండి ఏ విధంగా ఉంటుందని. తర్వాత వచ్చేసి ఇలాగా కుట్టేసుకొని రండి. ఎక్కడ లాక్కూడదండి, లాక్కుండా ఫ్రీగా ఇవ్వండి. ఇవ్వండి ఇలాగా మన హ్యాండ్ తోటి మూమెంట్ చేయాలండి. చూడండి ప్రతి రౌండ్ దగ్గర నేను ఏ విధంగా క్లాత్ అనేది తిప్పుతున్నానో చూడండి. మిషన్ మీద క్లాత్ వెళ్ళిపోకుండా మన హ్యాండ్తోనే క్లాత్ తిప్పాలన్నమాట ఇలా రౌండ్ దగ్గర. అలాగైతేనే అక్కడ ఎత్తినట్టు కనిపించదండి, లేదంటే ఖచ్చితంగా కొంచెం పైకి తేలినట్టు కనిపించేస్తుంది అనమాట బ్యాక్ సైడు. ఇగోండి చూసారా ఇక్కడ కార్నర్ దగ్గర కూడా ఇట్లా అనేది తిప్పానమాట. అలా తిప్పేటప్పుడు ఏంటంటే మనకి సాగదనమాట క్లాత్ అనేది, లేదంటే సాగిపోతుంది. ఇగోండి ఇలాగా థ్రెడ్ని పెట్టేసుకొని క్లాత్ని ఇట్లా పెట్టేసుకొని పై క్లాత్ చూసారా కొంచెం ఎక్కువ ఉంచుతున్నాను, కింద క్లాత్ కొంచెం తక్కువ ఉంచుతున్నాను. ఈ పై క్లాత్ అనేది వెనక వైపు పెట్టేసి ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ దగ్గర కూడా చూసారా హ్యాండ్ తోటి నేను ఇట్లా మూమెంట్ ఇస్తున్నాను కదా, ఇలా ఇవ్వాలండి. అలాగైతేనే మనకి అక్కడ రౌండ్ దగ్గర పైకి ఎత్తినట్టు కనిపించింది అనమాట. ఇగోండి ఇక్కడ జాయిన్ చేసిన క్లాత్ ఉంది కదండి, అది ఇప్పుడు ఇగోండి ఇక్కడట అనమాట. ఈ క్లాత్ వచ్చేసి ఇలా ఓపెన్ చేసేసి ఇలా పెట్టేయండి, లేదంటే అక్కడ చాలా దొడ్డుగా వచ్చేస్తుంది, లావుగా వచ్చేస్తుంది పైపింగ్ అనేది. ఇట్లా పెట్టేశాక మళ్ళీ ఇలా వేసేసుకొని వచ్చేయడమే. చూసారు కదా ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర జాయిన్ చేసాం కదండి, అది బ్యాక్ సైడ్కి వెళ్ళేటట్టుగా చూసేసుకోండి. అంటే బ్యాక్ సైడ్ వెళ్తేనే మనకి ముందుకు లాగినట్టుగా కనిపించదు, లేదంటే ముందు సైడ్ వచ్చిందనుకో భుజాలు లాగుతాయి అనమాట. ముందు సైడు భుజం జారిపోద్ది అలాంటప్పుడు. ఇగో చూసారా, ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి ఇంకోసారి చెప్తున్నాను. ఈ రౌండ్ దగ్గర నేను లెఫ్ట్ సైడ్ ఇదిగోండి లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇలాగా మూమెంట్ చేస్తున్నాను, క్లాత్ని లాగకుండా ఇలా లాగితేనే మనకి రౌండ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను లాస్ట్లోన ఎలాగుందని చెప్పేసి. ఇగోండి ఇంకా చూసారా రౌండ్ అనేది ఏ విధంగా నీట్గా కనిపిస్తుందో. ఇగోండి ఇలా రావాలన్నమాట, మనం లాగకూడదు, హ్యాండ్ మూమెంట్ చేస్తేనే ఇట్లా ఫ్లాట్గా వస్తుంది అనమాట. సో చూసారు కదా ఈ విధంగా అనమాట.
ఇగోండి చూసారా? మీకు ఆ మిషన్ గూడా వైట్‌గా కనిపించడం వల్ల ఇట్లా కనిపిస్తుంది గానీ, చాలా నీట్‌గా వచ్చిందండి. ఇలా వేసేసుకుంటే నీట్‌గా వస్తదనమాట. సో, ఫ్రంట్‌లోన కొంచెం క్లాత్ ఉంది గానీ ఎక్కువ తీసేసినాక, నెక్స్ట్ వచ్చేసి ఈ రౌండ్ దగ్గరేమొచ్చి చిన్న చిన్న డాట్స్ అంటే చిన్న చిన్న కట్ చేయండి. చూసుకోండి లోపల సైడ్ కట్ అయిపోకుండా, థ్రెడ్ కట్ అయిపోకుండా ఇగోండి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి. కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎలా కట్ చేయాలో. చిన్న చిన్న ఈ సీజర్ తెగట్లేదండి. లేకపోతే సీజర్ మొన ఉంది కదండీ! ఆ మొనతోటి చిన్న చిన్న కార్డ్స్ పెట్టేసుకుంటే సరిపోతది. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల కొంచెం కట్ చేసాం కదా! అక్కడ క్లాత్ ఎక్కువ అంటే హెవీ కొంచెం దొడ్డుగా ఉందనుకోండి తీసేయండి. తీస్తేనే మనకి అది కూడా కొంచెం పైకి ఎత్తినట్టుగా అవ్వడానికి అది ఒక కారణమే అవుతదండి. అందుకోసం అది కూడా తీసేస్తే సరిపోతది. ఇగో చూసారా? ఇలా ఉంచుకోవాలి. ఇలా ఉంచేసినాక వెనక వైపు తిప్పేయండి. తిప్పేసి ఇట్లా ఇప్పుడు నేను వీడియోలో ఫోల్డింగ్ చేస్తున్నాను కదా! ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. చేసేసుకునేక ఇక్కడ ఫస్ట్ అయితే రఫ్ ఇచ్చేసుకోండి. ఇది నార్మల్ పాదమే చూసారు కదా! సింగిల్ ఫుట్ అయితే కాదండి. అందుకోసమే 12వ నెంబర్ థ్రెడ్ అనేది తీసేసుకోండి. ఇక్కడ చూడండి రౌండ్ దగ్గర ఇట్లా గోరుతో రఫ్ చేసేసుకోండి. మళ్ళీ హ్యాండ్ మూమెంట్ అనేది ఇచ్చేసుకోండి ఇలాగా రౌండ్ తిరిగే దగ్గర. ఇలాగా నీట్‌గా ఇలా రౌండ్‌గా మన హ్యాండ్ మూమెంట్ ఇచ్చామనుకోండి అక్కడ బావుంటది. ఇప్పుడు ఈ క్లాత్ అనేది మొత్తం ఇట్లా లోపలికి ఇట్లా పెట్టేసి ఫోల్డింగ్ చేసేసి ఎడ్జ్‌ని కుట్టు వేసుకొని రండి. అయితే ఇందులో కుట్టు వేసేటప్పుడు పైపింగ్ మీదకి ఆ మెయిన్ క్లాత్ అనేది వచ్చేస్తదండి. చూసుకోండి. ఇగోండి ఇలా కనిపించాలనమాట. ఐరన్ చేశాక ఇంకా నీట్‌గా అయిపోతది. ఇంకొంచెం చూడండి. అయితే దీనికి క్లాత్ ఎంత కావాలంటే 1.5 అయితే ఖచ్చితంగా కావాలండి. 1.5 ఇంచు. ఎందుకంటే ఇప్పుడు వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేస్తున్నాం కదా! అప్పుడు క్లాత్ కూడా కావాలి కదండీ! అందుకోసం ఇప్పుడు ఇగోండి ఇప్పుడు చెప్తున్నాను కదా! ఈ హ్యాండ్ తోటి ఇలా మూవ్‌మెంట్ అనేది చేయాలనమాట. ఈ క్లాత్ అనేది మనం రౌండ్ అనేది ఇలా తిప్పాలి. అలాగ వదిలేయకూడదండి. అది మిషన్ ఎళ్తుంటే క్లాత్ అనేది అది వదిలేయకూడదు. మన హ్యాండ్ తోటి ఇలా పట్టేసుకుంటేనే అక్కడ రౌండ్ దగ్గర నీట్‌గా వస్తది. సో, ఫ్రెండ్స్ చూసారు కదా! పైపింగ్ వేసేటప్పుడు అంటే థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు రౌండ్ నెక్ దగ్గర పైకి ఎత్తకుండా ఏ విధంగా కుట్టుకోవాలో, ఏ ట్రిక్స్ ఉపయోగించాలో అనేది అయితే నేను వీడియోలో షేర్ చేశానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే హైప్ బటన్ వస్తది కదండీ! హైప్ ఇవ్వండి. ఇగోండి చూసారా? నీట్‌గా ఇలా వేసేసుకొని వచ్చేయడమే. ఇగోండి నీట్‌గా ఇలా చివరికొచ్చేసరికి ఇక్కడ రఫ్ చేసేసుకుంటే సరిపోతది. ఇగోండి ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. ఇగో చూసారు కదా! ఇక్కడనమాట. ఇక్కడ ఎత్తకూడదనమాట. అది లేచిందనుకోండి మనం వేసుకున్నా సరే అది సెట్ అవ్వదు. ఈ విధమైన ట్రిక్స్ పాటిస్తూ వేసామనుకోండి చిన్నది పైకి తేలినా సరే ఏం కాదండి. వేసుకునేసరికి సెట్ అయిపోతది. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.